హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే రోజు థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి మనం కొన్ని స్టాక్స్ అని ఇచ్చాం. అయితే ఈ స్టాక్స్ వీడియో పెర్ఫార్మెన్స్ వీడియో నేను ఇప్పుడే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఈరోజు మనకు ఎలక్షన్స్ యూఎస్ఏలో ఎలక్షన్ జరిగిన న్యూస్ అనేది మనకు మార్కెట్లో రావడం జరిగింది. అయితే ఆ న్యూస్ వచ్చినప్పటికి కూడా మనం ఇచ్చిన స్టాక్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, ఎలా మనం ట్రేడ్ తీసుకున్నాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇచ్చిన స్టాక్ ఏంటంటే వెడ్నెస్డే థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి ఎస్బీఐ, పీవీఆర్, అదాని పోర్ట్, గోద్రేజ్ ప్రో, గ్లెన్మార్క్, లుపిన్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూద్దాం, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి ఏం చేద్దామంటే, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసింది, మన క్యాండిల్స్టిక్ ఏ విధంగా వర్క్ అయింది, మన ప్రైస్ యాక్షన్ ఏంటి, ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తాం, ఎలా పనిచేసిన అనేది చూద్దాం. ఎందుకంటే స్పెషల్గా మార్కెట్లో న్యూస్ స్పెక్యులేషన్ ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్బీఐ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్బీఐ వచ్చేసి ఏమైంది, మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎందుకంటే మార్కెట్లో న్యూస్ వల్ల ఏమైందంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయితే మీరు మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏ నిఫ్టీ చూసి స్టాక్లో ట్రేడ్ చేయడమో, బ్యాంక్ నిఫ్టీ చూసి బ్యాంక్ స్టాక్లో ట్రేడ్ చేయడమో చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసుకుంటే ఇంకా మంచిదే. మీకేంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు తెలుసుకోండి, అంతేనా? ఓకేనా? అయితే చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్, ఇంత గ్యాప్ అప్ అనేది, ఇది గ్యాప్ అప్ అనేది కూడా మనకి ఇది క్యాండిల్స్ టైప్నే కన్సిడర్ చేసుకోవాలి. మనం గ్యాప్ అప్ ఓపెన్ మనం ఏం చేస్తాం, ఇందులో మనం ట్రేడ్ అనేది చెయ్యం ఫ్రెండ్స్, అవాయిడ్ చేస్తాం ఈరోజు. ఓకేనా? థర్స్డే రోజు పీవీఆర్ చూడండి ఫ్రెండ్స్. పీవీఆర్ ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ ఎంత, 11,500, సపోర్ట్ వచ్చేసి 1,090 రూపీస్. ఓపెన్ అయ్యి ఒకసారి కిందికి వచ్చింది. ఇక్కడ కనుక మీరు ఏమైనా ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే మాత్రం కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు కాబట్టి ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. కాకపోతే అంటే మళ్ళీ మనకు బ్రేక్ అయింది. ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 20 రూపీస్ మార్కెట్ అనేది మనకు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఏమైందంటే అదాని పోర్ట్ వచ్చేసి మనకి 363 రూపీస్ వచ్చేసి రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసి 349 రూపీస్. అయితే ఇక్కడ మనకు మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, ఒకసారి అప్ సైడ్కి వెళ్ళి రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 10 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా క్లియర్, మనకి ఎంత న్యూస్ ఉన్నప్పటికీ మనకిచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా? ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ట్రేడ్ వచ్చేసి గోద్రేజ్ ప్రో ఫ్రెండ్స్. గోద్రేజ్ ప్రో వచ్చేసి మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో ఓపెన్ అయింది. ఒకసారి మార్కెట్ ఏమైంది, కిందికి సపోర్ట్ని బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది. ఇక్కడ బేరిష్ ఎంగుల్ఫింగ్ కాకుండా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ట్రేడ్ సెల్ చేస్తాం, దీనిపైన స్టాప్ లాస్ పెడతాం, ఇది కూడా ప్రాఫిటే తీసుకున్నాం. ఓకేనా? ఇంత మార్కెట్లో న్యూస్ ఉన్నప్పటికీ కూడా. ఇంకో స్టాక్ వచ్చేసి గ్లెన్మార్క్ ఫ్రెండ్స్. గ్లెన్మార్క్ వచ్చేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి ట్రేడ్ ప్రైస్ యాక్షన్లో ఉంటుంది. మనకి ఏంటంటే మన టెక్నికల్ వ్యూ ప్రకారం ముందుకెళ్తున్నాం. 90% అనేది మన లైన్స్ అనేది పనిచేస్తాయి. ఒక 1-10% అనేది కామన్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ రాకుండా ఇటు కాకుండా ఉండదు. ప్రాపర్ స్టాప్ లాస్తోనే మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందికి వచ్చింది, ఒకరా రీస్టార్ట్ చేసింది. ఇక్కడ బేరిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది, దీని కింద సెల్ చేస్తాం, దానిపైన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రాఫిట్ తీసుకున్నాం, కన్ఫ్యూజ్ లేదు. వన్స్ అగైన్ రీటెస్ట్ అవర్ రెసిస్టెన్స్ లైన్. మళ్ళీ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ వచ్చింది, రిజెక్షన్ క్యాండిల్. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అని కిందికి పడింది. ఇందులో కూడా ప్రాఫిట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏ ఒక్క ట్రేడ్లో ఒక్క స్టాక్స్లో ట్రేడ్ చేసుకున్నా కానీ మనకు అనేది ఈజీగా మనీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో స్టాక్ వచ్చేసి మనకి లూపిన్ ఫ్రెండ్స్. లూపిన్లో మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసిందో చూద్దాం. లూపిన్ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 940 రూపీస్, సపోర్ట్ వచ్చి 940 రూపీస్, రెసిస్టెన్స్ వచ్చేసి 962 రూపీస్. ఫ్రెండ్స్ చూడండి, లుపిన్ కూడా ఏమైంది, 5th రోజు మనం ఇచ్చిన సపోర్ట్ పైన మధ్యలో ఫామ్ అయింది. ఒకసారి సపోర్ట్ అనేది బ్రేక్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి ఏమైంది, మళ్ళీ ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఈవినింగ్ స్టార్ ఫామ్ అయ్యి కింద కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ సెల్ చేస్తాం, దీనిపైన మనకు స్టాప్ లాస్ ఉంటుంది. ఎస్ఎల్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది. ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం మార్కెట్లో ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందికి ప్రాఫిట్ తీసుకుంటాం. కిందికి వస్తున్న కొద్దీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వస్తుంటాం. ఎంత ప్రాఫిట్స్ అంత ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎలా ట్రయల్ చేయాలో కూడా నేను వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ సెల్ చేస్తాం. మార్కెట్ ఇక్కడ రాగానే మన స్టాప్ లాస్ ఏం చేస్తాం, ఇక్కడికి ప్లేస్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ చేసుకుంటూ మార్కెట్లో తీసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్లో వస్తుంది. అది కూడా చూసారు ఫ్రెండ్స్. ప్రతి స్టాక్ అనేది మనం ఇచ్చిన మార్కెట్ సినారియోలో న్యూస్ ఉన్నప్పటికీ కూడా
మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేసింది అనమాట. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. అందుకే ఫ్రెండ్స్ మేము అనేది ఏంటంటే క్యాండిల్ స్టిక్ నేర్చుకోండి. క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటే ప్రైస్ యాక్షన్లో మీకు ఈజీగా మనీ అనేది వస్తుంది అనమాట. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకుంటే ఈజీ, పెద్ద కష్టపడాల్సిన అవసరం. 1 month మీరు నేర్చుకుంటే క్యాండిల్ స్టిక్ నేర్చుకొని ఒక 2 months ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ అనేది మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అనేది, ప్రతి స్ట్రాటజీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. ఎందుకంటే మేము ఉండంగా ఏమవుతుందంటే మంచి మంచి కంటెంట్ అనేది స్ట్రాటజీస్ అనేది మేము నేర్చుకున్న మనీ పెట్టి నేర్చుకున్న స్ట్రాటజీస్ కూడా మేము మన వీడియోలో మేము పోస్ట్ అనేది చేయబోతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.